దిగారు ఉన్న కాన్వాయ్ నాయకులందరికీ కూడా అభివృద్ధి చేసి మళ్ళీ కారులో దిగారు ఉన్న కాన్వాయ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రి చేరుకున్నారు. అక్కడి నుంచి కాన్వాయ్లో కడియం వెళుతున్నారు జనసేనాని. రాజమండ్రి ఎయిర్పోర్టుకు చేరుకున్న పవన్ కళ్యాణ్కు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. సీఎం అంటూ ఎయిర్పోర్టు ప్రాంగణాన్ని హోరెత్తించారు. అక్కడి నుంచి ర్యాలీగా వెళుతున్నారు పవన్ కళ్యాణ్. కడియం ఆవలో రైతులను పరామర్శిస్తారు. పంట నష్ట వివరాలు తెలుసుకోనున్నారు జనసేనాని. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రి చేరుకున్నారు. ఎయిర్పోర్టు ఆయన చేరుకున్న దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. భారీ కాన్వాయ్తో ఆయన్ను అక్కడి నుంచి అభిమానులు తీసుకువెళ్తూ ఉన్నారు. అక్కడి నుంచి కాన్వాయ్లో కడియం వెళుతున్నట్టుగా తెలుస్తోంది. రాజమండ్రి ఎయిర్పోర్టుకు చేరుకున్న తర్వాత సీఎం అంటూ అభిమానులు, కార్యకర్తలు హోరెత్తించారు ఎయిర్పోర్టు ప్రాంగణాన్ని. అక్కడి నుంచి ర్యాలీగా వెళుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్. కడియం ఆవలో రైతులను పరామర్శిస్తారు. పంట నష్టం వివరాలు తెలుసుకోనున్నారు జనసేనాని. రైట్, మా రాజమండ్రి ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఏంటి, పర్యటన షెడ్యూల్ ఏంటి? చక్రి, పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి కిందట రాజమండ్రి ఎయిర్పోర్ట్ కి చేరుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి కడియం బయలుదేరారు. ఇక్కడ పెద్ద ఎత్తున కాన్వాయ్ అంతా కూడా అడుగడిగిన అభిమానులందరూ కూడా ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నారు. అలాగే ఈయన ఇప్పుడు ఇక్కడ పర్యటన అనేది రాజమండ్రి విమానాశ్రయం నుంచి ఈ కడియం మీదుగా ఈ ప్రయాణం ఇక్కడ అంతా కొనసాగుతుంది. ఆయన కడియంలోని అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులందరినీ ఆయన కలుసుకొని ఉన్నారు. కలుసుకుని అక్కడ ధాన్యం కొనుగోలు జరగట్లేదని చెప్పి రైతులందరూ కూడా గగ్గోలు పెట్టడం జరుగుతున్నది. అలాగే అకాల వర్షాల కారణంగా తడిచిపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని, అలాగే తడిచిపోయిన ధాన్యం మొలకెత్తిపోయింది, దానివల్ల అపారమైన నష్టం వాటిల్లిందని రైతులంతా కూడా అక్కడ ఆయనకి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే అక్కడ ప్రత్యేకంగా ఈ ధాన్యం కొనుగోళ్లు మిల్లులకు తరలించగనగా అక్కడ ఇంకా ఆన్లైన్ అవ్వకపోవడంతో అక్కడ కళ్ళల్లోనే నిలిచిపోయి ఆ కళ్ళల్లోనే ఇచ్చిన వర్షాలన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ రాక కోసం ఆ రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే పవన్ కళ్యాణ్ చేరుకొని ఉన్నాడు. మరొక 20 కిలోమీటర్ల దూరంలో ఆయన ఇంకా కడియం దగ్గరికి చేరుకోవడానికి అవకాశం ఉంది. కడియం ఆవులో ఉన్న ఈ రైతులని అందరినీ కూడా ఆయన పరామర్శిస్తారు. అక్కడ రైతుల్ని అడిగి వాళ్ళ బాధలన్నీ కూడా తెలుసుకొని తర్వాత అక్కడ నుంచి బయలుదేరి కొత్తపేట మండలం అవిడి దగ్గరికి ఆయన మళ్ళీ బయలుదేరి వెళ్ళి అక్కడ కూడా నష్టపోయిన వరి రైతులందరినీ కూడా అక్కడ కలుసుకొని వాళ్ళ సమస్యలకు కూడా అడిగి తెలుసుకొని ఉన్నారు. అక్కడ నుంచి కొత్తపేట మండలం అవిడి దగ్గర నుంచి బయలుదేరి మళ్ళీ పీగన్నవరం మండలం రాజులపల్లి దగ్గరికి వెళ్ళి అక్కడ మొక్కజొన్న రైతులు అలాగే వరి రైతులు కూడా నష్టపోయిన రైతులందరినీ కూడా అక్కడ కూడా కలుసుకొని ఉన్నారు. అవన్నీ కూడా అకాల వర్షాల కారణంగా వీధులకి అక్కడ వరి ధాన్యం అంతా కూడా ఇంకా కోతలకు పూర్తి కాలేదు. అక్కడ ధాన్యం అంతా కూడా నేల కొరిగిపోయిన పరిస్థితి ఉన్నది. ఆ నేల కొరిగిపోయిన పరిస్థితి మొత్తం పూర్తిగా దిగుబడి అంతా తగ్గిపోయింది. అయితే ఇప్పుడు ముందుగా పండిందంతా కూడా ఎక్కువ దిగుబడి వచ్చినప్పటికీ కూడా కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఏమో మొలకలు అంతా కూడా కోతలు పూర్తి కాని దగ్గర ఇంకా చూసినట్లయితే ఆ కోతల దగ్గర నుంచి చూసిన ధాన్యాన్ని అంతా కూడా మళ్ళీ కళ్ళల్లో ఎత్తుకునేటప్పటికి దిగుబడి బాగా తగ్గిపోతుందని చెప్పేసి రైతులు కట్టుబడి పెడతారు. అలాగే ఈ మిల్లర్లు కూడా ఈ తడిచిపోయిన ధాన్యాన్ని నౌకలు వచ్చేస్తున్నాయని చెప్పేసి కొనుగోలు చేయడానికి ముందుగా వీళ్ళ దగ్గర రైతుల నుంచి డబ్బులు కట్టమని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతున్నది. దాంతో ఈ ఎకరానికి ఒక 10,000 దగ్గర నుంచి 5,000 నుంచి 10,000 వరకు అక్కడ వాళ్ళకి చెల్లించవలసి రావటుందని చెప్పేసి రైతులు చెప్తున్నారు. అయితే మాకు ఈ అమౌంట్ పడిన తర్వాత ఆన్లైన్ లో చేసుకున్న తర్వాత మాకు ఈ అమౌంట్ బ్యాంకులో అమౌంట్ పడిన తర్వాత కడతామని చెప్పినప్పటికీ కూడా నల్లేరులో ఒప్పుకోవట్లేదు. ముందుగా డబ్బులు కట్టిన ధాన్యానికి మాత్రమే వాళ్ళు ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తున్నారని చెప్తున్నారు. అలాగే రైతులు కూడా ఆన్లైన్ విధానాన్ని మానివేసి ఆఫ్లైన్ విధానంలోనే ఈ ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పడం జరుగుతున్నది. అలాగే ఎక్కడైతే ధాన్యాన్ని కళ్యాణంలో ఉన్న ధాన్యాన్ని అమ్ముకునేటానికి మిల్లర్లకి తరలించే సమయంలోని ఎక్కువ దూరంలో ఉన్న మిల్లర్లకు ఇస్తారు. అంటే ఉదయంకి ఇక్కడ కడియంలోని ఉన్న ధాన్యం పండిన దాన్ని ఎక్కడ కోరికొండలో ఉన్న 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న మిల్లులు చేస్తున్నారు. దానివల్ల కూడా తమకు ఈ రవాణా ఛార్జీలు పెరిగిపోయి తమకు అపారమైన
నష్టం కూడా వాటిల్తుందని చెప్పడం జరుగుతున్నది. ఈ రకమైన సమస్యలన్నీ కూడా పవన్ కళ్యాణ్ దగ్గర వివరించడానికి వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా మరో కొద్ది సేపట్లోనే అక్కడ రైతులని కలుసుకొని వాళ్ళందరినీ కూడా పరామర్శించనున్నాడు. శక్తి రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.